BR9 టీవీ న్యూస్ ఛానల్కి స్వాగతం. మిత్రులారా, గత 4 గంటల మనం దేశంలోనూ మరి రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై మనం టీవీల్లోనూ వివిధ మార్గాల ద్వారా మాధ్యమాల ద్వారా తెలుసుకుంటున్నాం. కాకపోతే రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రంలో ఏర్పడే ప్రభుత్వం టీడీపీ, బీజేపీ మరి జనసేన కూటమని మనకు తెలిసిపోయింది. అయితే ఇప్పుడు చిన్న చర్చ ఒకటి మొదలైంది జాతీయ స్థాయిలో. కేంద్రంలో స్థాపించే ప్రభుత్వం ఎన్డీఏ కూటమా లేకపోతే INDIA కూటమి అనేది చిన్న చర్చ మొదలైంది. దానికి గల సాంకేతిక కారణం ఏమిటంటే బీజేపీ స్వతంత్రంగా తనకు తాను కేంద్రంలో ప్రభుత్వ స్థాపన కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ 272 చేరుకోలేకపోతుంది. ఆ ఉద్దేశంతో బీజేపీకి దూరంగా ఉన్నటువంటి కొన్ని పార్టీలు INDA కూటమిలో కలిశాయి. అయితే కొన్ని పార్టీలు మాత్రం కొద్దిసేపు బీజేపీ ప్రభుత్వ వ్యతిరేకతను గతంలో ఉన్నదాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ సపోర్ట్ ఇచ్చే పరిస్థితి ఉందని చెప్పేసి కొన్ని కథనాలు మనకు మీడియాలో వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేది ఎన్డీఏ కూటమి కాదు, INDA కూటమి అని చెప్పి కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపైన వివిధ మీడియాల్లో మరియు పత్రికల్లో వస్తున్న కథనాల ప్రకారం INDA కూటమి ఎలా స్థాపించగలదు అన్నదానికి గతంలో INDA కూటమిలో ఉండి విడిపోయినటువంటి నితీష్ కుమార్ గారు కాంగ్రెస్ సపోర్ట్ చేసి, అదేవిధంగా బీజేపీ కొంత వ్యతిరేకంగా ఉన్నటువంటి మమతా బెనర్జీ మరియు బీజేపీ కారణంగా అధికారంలో కోల్పోయినటువంటి ఒరిస్సా ప్రభుత్వ అధినేత నవీన్ పట్నాయక్ ఒకవేళ కాంగ్రెస్ మద్దతిస్తే కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్నటువంటి INDIA కూటమి ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలదన్న నమ్మకం కొంతమంది నేతల్లో ఉంది. ప్రజల్లో కూడా అదే చర్చ మొదలైంది. ఇదే విధంగా మిత్రులారా, కొద్దిసేపు మనం ఊహాజనితమైనటువంటి సిచ్యువేషన్కి వెళ్దాం. అదేమిటంటే ప్రస్తుతం బీజేపీ కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన పార్టీలు కూడాను రాజ్యాధికారం కోసమనో లేకపోతే వేరే కారణాల చేతనైనా లేదా కాంగ్రెస్ ఖచ్చితంగా హామీ ఇస్తుందన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కోరుకున్నటువంటి స్పెషల్ స్టేటస్ ఫర్ ఏపీ ఈ అంశంపై తెలుగుదేశం మరియు జనసేన కూటమి కూడాను అవసరమైన సందర్భంలో INDA కూటమికి కూడా మద్దతు ఇచ్చే పరిస్థితులు ఉత్పన్నం కావచ్చు. దీనిపైన మీ వ్యాఖ్యానాలు ఏమిటో దయచేసి మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయగలరు. ఇట్లు BR9 టీవీ.